ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమత్పయోనిధి నికేతర చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పురంజనోపాఖ్యానం అని మనం చతుర్థ స్కందంలో నారద మహాముని ప్రాచీన బర్హికి చెప్తున్నాడు. ఈ విషయాన్ని సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నాడు. వ్యాస ప్రణీతమైన మహాభాగవతం అంది. అయితే మానవుడు పురాన్ని నిర్మించుకుని ఆ పురంలో తిరుగుతాడు. ఈ యొక్క ప్రకృతిలో తిరుగుతాడు. ఈ జీవుడు పరమాత్మైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు. ఎంత మిథ్యాభోగముల యందు ఆసక్తి కలిగి భగవంతుడి చేత నిర్మించబడిన ఈ మాయలోనే కొట్టుకుంటూ ఉంటాడు. పునరపి మరణం పునరపి జననం అన్నట్లుగా సాత్వికమైన పనులు చేస్తాడు. యజ్ఞయాగాది కృతువులను ఆచరించి స్వర్గాన్ని పొందుతాడు. రాజసమైన పనులు చేసి మనుష్యలోకంలో అనేకమైన మనుష్య జన్మలు ఎత్తుతాడు. తామస పనులు చేసి పశుపక్షాది జన్మలు ఎత్తుతాడు ఈ మానవుడు. అంటే సాత్విక రాజస తామస క్రియలను ఆచరిస్తాడు అని అర్థం. ఈ మానవుడు ఒకప్పుడు పురుషుడిగా ఉద్భవిస్తాడు, ఒకప్పుడు స్త్రీగా పుడతాడు, ఒకప్పుడు నపుంసకుడుగా పుడతాడు. ఈ యొక్క పురంజనోపాఖ్యానం ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి మనం నిర్మించుకున్నటువంటి విషయము అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. నాయనా, ఆత్మ వేరు, శరీరం వేరు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధివి కాదు. ఆత్మ అనేది ఎప్పుడు నిత్యము. అతడు ఈశ్వరుడు, ఇతడు ఆత్మ. అంటే ఏ ఆత్మ? మామూలు జీవాత్మ అని అర్థం. చేత ఈ జీవాత్మ ఈశ్వరుడు తెలుసుకున్నంత వరకు ఈ సంసారం అనే చక్రంలో తిరుగుతూనే ఉండాలి. అయితే ఎప్పుడు తెలుసుకోగలడయ్యా అంటే, అది జ్ఞానం అనేది రావాలి. ఏ జ్ఞానం రావాలి? ఆత్మజ్ఞానం రావాలి. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఈ బాహ్యమైనటువంటి విషయముల యందు, ఇంద్రియముల యందు పూర్తి వైరాగ్యం నీకు కలగాలి. వైరాగ్యం అంటే వీటినన్నింటినీ త్యజించాలి. త్యజించేస్తానంటే కుదరదు. త్యజించిన తర్వాత కానీ ఆత్మజ్ఞానం రాదు. అంచేత పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుంది? పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ శరీరం మీద 5 ఉంటాయి: పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. పృథివీ అంటే భూమి. భూమి అంటే ఈ శరీరంలో భూమి ఏది? శరీరం మాంసం ముద్ద. ఇది మట్టిలో కలిసిపోతుందయ్యా. అప్పు అంటే నీరు. శరీరంలో నీరు నీరులో కలిసిపోతుంది. భూమిలో కలిసిపోతుంది. వాయువు శరీరంలో గాలి ఉండేది, ఆ గాలిలో కలిసిపోతుంది. ఆకాశంలో కలిసిపోతుంది. అగ్నిలో కలిసిపోతాయి.
ఇంక పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఇదేమి ఉండదు, నీ ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఏమనుకున్నాం? అంగుష్ట రూపమైనటువంటి ఆత్మ. ఈ ఆత్మ కర్మలన్నింటినీ అనుభవిస్తూ ఉంటుంది, పుణ్యపాపాలు రెండింటినీ తీసుకువెడుతూ ఉంటుందయ్యా. ఈ శరీరం స్థూల రూపం, అది సూక్ష్మ రూపం. సూక్ష్మరూపమైనటువంటి శరీరం ఎప్పుడూ చూస్తూ ఉంటుంది మనల్ని. అంచేతనే మనం వీళ్ళ పితృదేవతలు చూస్తూ ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. మన పూర్వీకులు చెప్పేది కూడా అంతే. అంచేత ఆ పితృదేవతల రూపం అంటే ఈ అంగుష్ట రూపంలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడట. ఓ ప్రాచీన బర్హి అని నారదుడు ఇంకా చెబుతూ, మానవుడు అనేకమైన జన్మల్లో అనేక రూపాలని పొందుతూ ఉంటాడు. ఈ జన్మలో ఏవైనా కోరికలు తీరకపోయినా, ఏదైనా ఒక భ్రాంతి కలిగినా మళ్ళా మానవుడు ఆ జన్మ ఎత్తుతూ ఉంటాడు. అంత్యకాలము యందు ఏదైతే అతని మనసులో ఉంటుందో అదే జన్మతో మళ్ళా అవతరించడానికి అవకాశాలు ఉన్నాయి. భగవంతుడిని ధ్యానం చేస్తే కష్టాలు తీరవా? బరువు ఈ భుజం మీద పెట్టుకున్నట్లుగా తాత్కాలికంగా మాత్రం తీరుతాయి. నీ కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించవలసిందే, తప్పదు. అంచేతనే మహానుభావులైన రమణ మహర్షి లాంటి వారు ఏదైనా శరీరానికి అనారోగ్యం వస్తే అది దేహానికి వచ్చిందిరా, ఆత్మకు కాదని చెప్పి కొట్టేసి ఆ దేహం అనుభవిస్తుందిలే అని చెప్పి వదిలేసేవారు. అనారోగ్యాలు వచ్చిన శరీరం ఎంత పుళ్ళు పడిపోయినా అది శరీరం, అత్యుచ్చమైన శరీరం, అది కాదు. ఆత్మ పరమాత్మ కావాలని వారు ఈ శరీరానికి ఎన్ని వ్యాధులు వచ్చినా లెక్క పెట్టేవారు కాదు. మహానుభావులు ఉంటారు చాలామంది లోకల్లో. క్వచిత్ పృథివీ శయ్య క్వచిత్ పర్యంక శయన. ఒకడు నేల మీద పడుకుంటాడు మహానుభావుడు, అవకాశం ఉంటే మంచి బ్రహ్మాండమైన పరుపు మీద పడుకోవచ్చు. క్వచిత్ పృథివీ శయ్య క్వచిదపి చ పర్యంక శయన క్వచిత్ కంధాధారీ క్వచిత్ కంధాధారీ. ఒకప్పుడు చిరుగుపైన బట్ట కలుగుతాడు. క్వచిత్ కంధాధారీ క్వచిదపి చ దివ్యాంబరధర. ఒకప్పుడు పట్టు వస్త్రాలను ధరిస్తాడు. క్వచిత్ శాకాహారీ, ఏదో చేదుగా ఉండే కాయలు తినేస్తాడు ఒకప్పుడు. శాకాహారీ క్వచిదపి చ శాల్యోదన రుచి, అత్యద్భుతమైనటువంటి రుచులు అనుభవిస్తాడు. మనస్వీ కార్యార్థి, నీ లక్ష్యం ఏమిటి? భగవంతుడు. భగవంతుడు లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనస్వీ కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం. సుఖాన్ని లెక్కించకూడదు, దుఃఖాన్ని లెక్కించకూడదు. ఉపవాసం ఉన్నాం, కష్టమేమిటి? శరీరానికి, ఆత్మకు కాదు. నీ ఆత్మ దృఢంగా ఉన్నంతసేపు నియమనిష్టలకు లోటు ఉండదు. నీ ఆత్మ ఎప్పుడూ కూడా ధైర్యం, మనస్సు ధైర్యంగా ఉన్నప్పుడు, నీ యొక్క వాంఛ భగవంతుడి మీద నీ దృష్టి ఉన్నప్పుడు ఎన్ని గంటలు కూర్చుని పూజించినా, ఎన్ని గంటలు కూర్చుని భగవంతుడిని ధ్యానించినా నీకేమీ కలగదు. నీ దృష్టి అంతా వేరే కాఫీల మీద, టిఫిన్ల మీద ఉంటే ఇక భగవంతుడి మీద ఏముంటుంది? అంచేత అవన్నీ వదిలేయాలి అన్నారు. తిను శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం. శరీరాన్ని రక్షించుకోవడం మంచిదే, అక్కడ వరకునే. అందుకని శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అపిక్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నాన విధిక్షమానితే అన్నాడు. అంటే నీకు తపస్సు చేయడానికి అనుకూలంగా ఉన్నదా అని పరమేశ్వరుడు పార్వతీదేవిని అడుగుతాడు కుమార సంభవంలో అనే కావ్యంలో. కాళిదాసు చేత రచించబడింది. ఆయన చెప్తాడు, శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం. నీ శరీరాన్ని రక్షించుకోవయ్యా, శరీరాన్ని వదిలిపెట్టమని ఎవరు చెప్పట్లే. ధర్మానికి సాధించడానికి ఒక సాధన కావాలి కాబట్టి అది ఈ శరీరంగా ఉపయోగించుకోవాలి. రాయడానికి పెన్ను ఎలా అవసరమో నీ మనసును నిలబెట్టడానికి కూడా ఒక శరీరం అవసరం. భగవంతుడిని ధ్యానం చేయడానికి కూడా నీ శరీరం అవసరం. ఈ శరీరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నీదే సుమా. ఈ భారం పోతుందనుకుంటావేమో, భగవంతుని ఆరాధించడం వలన ఈ భారం అక్కడికి, ఆ భారం ఇక్కడికి వెడుతుంది. ఎంచేత అంటే మన భాగవతంలో చాలా సందర్భాల్లో మనం చెప్పాం, ఈ మహారాజులందరూ కూడా భగవంతుడిని ధ్యానం చేసి
గాలిని బంధించిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు ఎందుకు చేశారు అంటే వాళ్ళ యొక్క కర్మ పరిపక్వత చెందే వరకు ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి లేదు. మనం చేసిన పాపాలు కష్టాలు అన్నీ శరీరం అనుభవించవలసిందే, తప్పదు. అప్పుడు తర్వాత మనం ఈ శరీరం వదిలిపెట్టడం అప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు పరమాత్మ రాడు, అప్పటి వరకు వీడు పరమాత్మలో లీనమవుడు. జీవుడు ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారం నుండి వీడికి ముక్తి ఎలా వస్తుందండి? రాదు. ఇదే సత్యం అంటాడు. ఎవరైనా చెప్పామనుకోండి ఎవరు ఉండరు. మంచి విషయాలు చెప్తాను రావయ్య అంటే ఎవరన్నా వస్తారా? రారు. లోక సహజం అది. అంచేత వారందరినీ మనం పట్టించుకోకూడదట. ఏమన్నాడు? మానవులు ఈ దుఃఖాల్ని శాశ్వతంగా పెట్టుకుంటారు. ఈ దుఃఖం శాశ్వతంగా తొలగాలి అంటే శ్రీమన్నారాయణుడు ఒక్కడే దీనికి మార్గము అన్నారు. అజ్ఞానం నుండి నివృత్తి పొందడానికి సకల లోక గురువైనటువంటి హరియందు దృఢమైన భక్తి కలిగి ఉండడం ఒకే ఏకైక సాధనము అన్నారు. వాసుదేవే భగవతి భక్తియోగ సమాహిత సద్రీచైనైవ వైరాగ్యం జ్ఞానంచ జనయిష్యతి. సో అచరాదేవ రాజర్షే స్యాద్ అచ్యుత కథాశ్రయ శృణ్వత శ్రద్ధానస్య నిత్యదా స్యాద్ అధీయత యత్ర భాగవత రాజన్ సాధవో విశదాశయా భగవద్గుణానుకథన శ్రవణ అవ్యగ్రచేతస. ఆ పరమార్థ యందు అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన మార్గంలో మనం వెడితే భక్తి ఒక్కటే ఏకైక సాధనం. భక్తి లేకుండా ఏదీ రాదు. మీరు భక్తి అంటే ఏమిటి అంటారు. సామాన్యులు కూడా తెలియదు కదా. ఏమయ్యా బాబు భక్తి అంటే, భక్తి కథలు వినవయ్యా ముందరా. ఇప్పుడు కథలు వినగా 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 మనకి కొంత అభిరుచి కలిగితే ఒక్కసారి ఆసక్తి రాదు కదండి. భక్తి కథలు వినాలి, క్షేత్రాలను దర్శించాలి, దేవాలయాలను దర్శించాలి. రోజు భగవంతుడితో నువ్వు అనుసంధానం అవ్వాలి. కొద్దిగా రోజేదో 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, తర్వాత పావుగంట, ఇలా భగవంతుడితో నువ్వు అనుసంధానం అవ్వాలి. రోజు ఆయన్ని ధ్యానం చేస్తూ కూర్చో 10 నిమిషాలు. ఒక్కరోజే రాదు, ఒకరోజు మన మనస్సు నిలబడదు. ఒకడంటాడు నీ పూజ చేస్తున్నాను సార్, ఏదో జ్ఞాపకం వస్తుంది అంటాడు. వదిలేసి అవన్నీ పెట్టుకో. ఆ భగవంతుడి యందు నీ మనసు పెట్టుకో. మన మనస్సు చెదిరిపోతూ ఉంటుంది, అయినా పెట్టుకుంటూ ఉండాలి. చెదిరిపోతూ ఉంటుంది, మళ్ళా పెట్టుకుంటూ ఉండాలి. ఒక తాడు మీద నడిచేవాడు ఎంత ప్రాక్టీస్ చేస్తాడో నీ మనసును నీ ఏకాగ్రతగా నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతూ భగవంతుడిని ఆరాధన చేయడం నేర్చుకోవయ్యా. భగవంతుడిని కీర్తించడం, భగవంతుడి యొక్క కథలు వినడం, ఆ మహాత్ముల యొక్క ముఖార విందముల నుండి వచ్చినటువంటి మంచి విషయాలు వినడం, ఇవన్నీ కూడా హరికథలను వినడం ద్వారా మనకు ఆసక్తి చూపితే ఎంతో బాగుంటుంది అన్నారు. ఏతై ఉపద్రుతో నిత్యం జీవలోక స్వభావజై న కరోతి హరేర్నో నంకథామృత నిధౌరత్యం. ఇక్కడ చాలా బాధపడిపోతూ ఉంటాడండి. నిత్యం అనేకమైన కష్టాలు బాధల్లో ఉంటాడు. వాడు నారాయణ అనమంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది వాడికి. ఎంచేత వాడి సమస్యలు వాడివి. ఆకలి బాధలతో గురైన ఉన్నాడు. వాడు భగవంతుడిని ధ్యానం చేయమంటే ఏం చేస్తాడు? వాడికి ఆకలి, అయ్యబాబు ఆకలి బాధలు ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఆకలి బాధలతో కలిగిన వాడు ఏ విధంగా భగవంతుడిని ధ్యానం చేయలేడో అలా ఈ మానవుడు కూడా చేయలేడు. కొన్ని సందర్భాల్లో మనం అంటాం, రండి మీరు అందరూ వచ్చి కూర్చోండి, దేవుడు కదా నీకేమయ్యా, నీ ఖాళీగా ఉన్నావు కాబట్టి నాకెక్కడ ఖాళీ ఉంది అంటాడు ఒకడు. చెప్పడం మానవులు లోకో భిన్న రుచి, అనేకమైన అభిప్రాయాలు కలిగిన వాడు, అనేకమైన రుచులు ఎందు ఆసక్తి కలిగిన వారు మానవులంతా ఎలా ఉంటారు? 5 వేళ్ళు ఒకలా ఉండవు. అయితే అందరినీ ఒక త్రాటి మీద తీసుకురావడం కూడా కష్ట సాధ్యమే. అంచేత స్వయం ప్రకృతిని ఈశ్వర తత్పాదమూలం శరణం యతః క్షేమో నృణామ్య. ఆయన ఆత్మస్వరూపుడు అని గుర్తించాలి. జింక ఉంటుంది, ఈ హరిణం ఏం చేస్తుంది? గడ్డి మేస్తూ ఉంటుంది. అక్కడ చాలా పచ్చి గడ్డలు ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడ ఈ లోపల ఒక ఆడ జింక ఒకటి వచ్చింది. వచ్చేప్పటికి ఈ లేడీ ఆ హరిణి
ఆ స్త్రీహరిణి యందు వ్యామోహం, అక్కడ లేత పచ్చిగడ్డలు తింటూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. చూసారా, ఎదర తోడేళ్ళు గుంపు ఎదర ఒకటి కనపడుతూ ఉంటుంది ఈ లేళ్ళకి. వెనకాల ఒక కిరాతకుడు బాణం ఇచ్చుకొస్తూ ఉంటాడు. ఈ మధ్యలో ఎవరుంటారు? ఈ యొక్క లేడి ఉంటుంది, మొగలేడి ఉంటుంది. దాని ముందర ఒక ఆడలేడి అక్కడ పచ్చిక బడ్డి తింటూ ఉంటుంది. ఈ పరిస్థితి చూడండి, మీరు అర్థం చేసుకోండి. మానవుడు ఇదే పరిస్థితిలో ఉంటాడు, స్త్రీ వ్యామోహంలో పడిపోతాడు. అక్కడుండి ఆ పచ్చిక బడ్డి తింటూ ఉంటాడు కదండి. నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా కొడుకు, ఇవన్నీ నాది అనుకుంటూ ఉంటాడు. ముందు తోడేళ్ళు ఉంటాయి. తోడేళ్ళు ఉంటే రాత్రి పగలు అయిపోయి వీడి ఆయుష్ పూర్తయిపోతూ ఉంటుంది. ప్రతి ఏడాది బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క ఏడాది వీడు తగ్గిపోతూ ఉంటాడు. ఎదరికెడితే ప్రాణాపాయం, ఇంకా ఆయుష్ అయిపోతుంది. అన్నాళ్ళు బతుకుతాడు వీడు. వీడేమి స్థిరంగా ఉండడు కదా భూమి మీద. వీడు ఆయుష్ తోడేళ్ళులా అయిపోతుంది. వెనకాల కిరాతకుడు బాణమిచ్చుకొస్తున్నాడు కదండి లేడిని చంపడానికి. మన మృత్యువు కూడా తన్నుకుంటూ వస్తుంది. సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నాడు భగవద్గీతలో. నీ మృత్యు ఎక్కడ ఉంటుంది? నీ వీపు మీద ఉంటుంది రా అబ్బాయి, ఎప్పుడు వస్తుందో చెప్పలేము, నీ టైం అయిపోయింది రా అంటుంది. కర్తవ్యో ధర్మ సంగ్రహ, అంచేత ఎప్పుడో చేద్దామని అనుకోకు, ఇప్పుడే చేయవయ్యా అంటుంది. ఈ లేడి యొక్క పరిస్థితే మానవుని యొక్క పరిస్థితి అన్నారు. అంటే ఎదర తోడేళ్లాగా వీడు ఆయుష్ పూర్తవుతూ ఉండడం, వెనకాల కిరాతకుడిలాగా మృత్యువు తరువు రావడం, ఎదర పచ్చిగా గడ్డి ఇవన్నీ కూడా ఉన్నటువంటివి, కొడుకులు, పిల్లలు, భార్య, ఈ యొక్క సుఖం ఎన్నాళ్ళు ఉంటాయి? ఎన్నాళ్ళు ఉండవు. ఈ లేడీ, ఈ యొక్క మొగ లేడీ వాటి కోసం ఆతృత చెందుతూ ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోలేదు. అహోరాత్రాంతాన్ కాలలభ విశేష నవిగణ్య గృహేషు విహరంతం పృష్ఠత ఏవ పరోక్షం అనుప్రవృత్తో లుబ్ధకా. స్థూల శరీరంతో కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. ఆ శరీరాన్ని త్యజించిన పిమ్మట పరలోకంలో సూక్ష్మదేహంతో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్థూల శరీరంతో చేసిన, సూక్ష్మ శరీరంతో చేసిన ఆ కర్మఫలాన్ని వాడు తప్పనిసరిగా అనుభవిస్తాడయ్యా. మమైతే మనసా యజ్జత్ అన్నారు. అసవా ఇతి బ్రువన్ గృహ్ణీయాత్ పుమాన్ రాద్ధం కర్మయేన పునర్భవ. వీరు నా వారు అయన్నిజప్పరో వేత్తి గడలా లఘుచేతసాం. వీడు మనవాడు, వీడు పరాయివాడు అని లెక్కిస్తూ ఉంటాడట, తక్కువ బుద్ధి కలిగిన వాడు. అంచేత అలా లెక్కించకూడదు ఎప్పుడు కూడా. అంతా ఒకటే, ఈ పుత్రాదులు, ఈ దేహము, ఇవన్నీ కూడా సంబంధం లేనివి అని చెప్పి అనుకుంటూ ఉండాలి. మానవుడు లింగ భేదాన్ని చూపించకూడదు, దేహాభిమానాన్ని వదిలిపెట్టాలయ్యా. అప్పుడే మానవుడు శుభాన్ని పొందగలడు. మహావీరుడైన ప్రాచీన బర్హి ఇవన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ తెలుసుకుని భాగవత ముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం ఏతన్ ముకుంద యశసా భువనం పునానం దేవర్షివర్య ముఖ నిస్పృత మాత్మ శౌచం యకీర్త్యమానమది గచ్చతి పారమేష్ట్యం నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్త బంధ. ఇదంతా కూడా నారద మహర్షి యొక్క ముఖార విందము నుండి జారినటువంటి అమృత వచనములు అని ఈ పురంజరోపాఖ్యానం గురించి చెప్పారు. ఆ స్వామి యొక్క యశో వైభవములు ముల్లోకాల్లో కూడా పవిత్రత చేకూరుస్తాయట. ఈ పురంజరోపాఖ్యానం వింటే చాలట సమస్తమైనటువంటి దోషాలు తొలుగుతాయి. లింగ దోషములు దొరుకుతాయి అన్నాడండి. లింగ దోషములు అంటే తెలుసా? పరమాత్మలో లీనమవుతారని అర్థం. మడగా పుడతాడా, మొగ పుడతాడా అన్నది ఏమీ లేదు. అటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయట. పురంజను యొక్క వృత్తాంతం వింటే చాలట ఆత్మజ్ఞానం మనకి కలుగుతుంది అన్నారు. జీవుడు బాగా దీన్ని అర్థం చేసుకుంటే చాలు, తన కర్మఫలాన్ని పరలోకంలో ఏ విధంగా మనం అనుభవించవలసి వస్తుంది అంటే, మనం ఏదో తప్పు చేసేస్తాం. ఆ తప్పు చేసేసి
ఫలితమో ఉండదా అని అనుకోకండి. కర్మఫలాన్ని మనం తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది. పుణ్యకర్మ చేస్తే పుణ్యఫలం, పాపకర్మ చేస్తే పాప ఫలాన్ని మానవుడు అనుభవించాలి. ఈ జీవుడు ఏ వస్తువు యందు ఆత్మాభిమానం అన్నట్లుగా అభిమానం అనేది ఉంచుకోకుండా భగవంతుడి యందు నీ యొక్క మనస్సును ఉంచు అని ఈ పురంజనోపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తోంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ కూడా తప్పనిసరిగా కలుగుతుంది. మీకు ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు భాగవతంలో ఈ పురంజనోపాఖ్యానం ఒక్కసారి చదువుతూ ఉన్నట్లయితే మీ యొక్క కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని దీని ఫలశ్రుతిగా కూడా భాగవతంలో చెప్పారు. కష్టములంటే ఏంటి? మానవుడి యొక్క దేహాభిమానమంగా కదండి కష్టాలకి మూల కారణం. అటువంటి కష్టాలన్నీ కూడా తప్పనిసరిగా తొలుగుతాయట. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ కూడా కలుగుతుంది. మరి మా భాగవతాన్ని మీరు 10 మందికి అందివ్వండి. రేపటి నుంచి మళ్ళీ మంచి అత్యద్భుతమైనటువంటి విషయంలోకి ఇంకొక వేరే ఉపాఖ్యానంలో మనం పెడుతున్నాం. ఆ ఉపాఖ్యానం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ కూడా ఇది పంపించేటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా మీకు కూడా పుణ్యం వస్తుంది అని భాగవతంలో చెప్పినటువంటి విషయం. భగవంతుడి కథల్ని మనం ఒక్కళ్ళు వినడం కాదు, 10 మందితో అందిపుచ్చుకుని వినాలి అనేటువంటి విషయం కూడా ఉంది. మరి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.